హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు సఫిల్గూడ లేక్ పార్క్ని సందర్శించి ఈ లేక్ పార్క్లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ లేక్ పార్క్నే నడిమి చెరువు లేక మినీ ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తారు. ఈ సఫిల్గూడ లేక్ పార్క్ మల్కాజ్గిరి మరియు నేరేడ్మెట్కి మధ్యలో ఉంటుంది. ఈ సఫిల్గూడ లేక్ పార్క్ ఏరియా మంచి రెస్టారెంట్స్తో, ఎన్నో మల్టీప్లెక్స్ థియేటర్స్తో, ప్రసిద్ధి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లతో, ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలతో చాలా బిజీ ఏరియా అని చెప్పవచ్చు. గణేష్ నిమజ్జనానికి విచ్చేయుచున్న భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సఫిల్గూడ లేక్ పార్క్ యొక్క ఒరిజినల్ నేమ్ నడిమి చెరువు. ఈ లేక్ పార్క్నే మినీ ట్యాంక్ బండ్ అని కూడా పిలుస్తాము. ఈ లేక్ పార్క్లోని పచ్చని చెట్లు, ఈ సరస్సులో మధ్యలో ఉండే బర్డ్ ఐలాండ్ అనే చిన్న ద్వీపం, ఈ లేక్ పార్క్కి తరలి వచ్చే అందమైన వలస పక్షులు, ముఖ్యంగా ఈ లేక్ పార్క్ని ఆనుకొని ఉన్న కట్ట మైసమ్మ దేవాలయం ఈ పార్క్కే ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ లేక్ పార్క్లో ఎన్నో సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. ఇక వినాయక నిమజ్జనం యొక్క ఏర్పాట్లు పరిశీలిస్తే ఎచ్చటకు వచ్చే భక్తజన సందోహం యొక్క భద్రతా చర్యలు, బాగోగులు పర్యవేక్షిస్తున్న మల్కాజ్గిరి పోలీసుల యొక్క కృషి మెచ్చుకోదగినది. ఎండనక వాననక భారీ వర్షాల్లో సైతం ఎచ్చటకు వచ్చే ట్రక్కుల వరుసను నియంత్రిస్తూ ట్రాఫిక్ చర్యలను, భద్రతా చర్యలను పర్యవేక్షిస్తున్న పోలీసుల కృషి అయితే చాలా మెచ్చుకోదగినది. వినాయక నిమజ్జనం కోసం తరలి వస్తున్న భక్తులకు ఎన్నో ఏర్పాట్లు అయితే చేశారు. వినాయక నిమజ్జనం కోసం తరలి వస్తున్న భక్తులకు శ్రావ్యమైన సంగీతం అయితే వినిపించారు. ఈ సరస్సును కూడా శుద్ధి చేసి చాలా క్లీన్గా అయితే ఉంచారు. భారీ ఫ్లడ్ లైట్లతో పగల రాత్ర అనే విధంగా ఇచ్చట వాతావరణం అయితే అనిపించింది. ఈ సఫిల్గూడ లేక్ పార్క్లో కిడ్స్ ఆడుకోవడానికి వీలుగా చిల్డ్రన్ ప్లే పార్క్ అయితే ఉంది. ఇక 16 నెంబర్ గల బస్సులు నిత్యం ఎంతోమంది ప్రజల్ని ఈ సఫిల్గూడ లేక్ పార్క్కి చేరుస్తున్నాయి. ఈ సఫిల్గూడ లేక్ పార్క్కి దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్స్ పరిశీలిస్తే మెట్టుగూడ మెట్రో స్టేషన్ 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. తార్నాక మెట్రో స్టేషన్ కూడా ఈ సఫిల్గూడ లేక్ పార్క్కి 3.3 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇక మల్కాజ్గిరి చౌరస్తాలోని గాంధీ పార్క్లో గణేష్ ఉత్సవాలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక మల్కాజ్గిరి చౌరస్తాలోని గాంధీ పార్క్లోని గణేష్ ఉత్సవం అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఎన్నో ఏర్పాట్లు చేశారు. పిల్లలు మరియు పెద్దవాళ్ళు కొనుగోలు చేయడానికి వీలుగా ఎన్నో దుకాణాలు వెలిసాయి. ఇక్కడ జాతర అయితే ఈ వినాయక ఉత్సవం ముగిసే వరకు చాలా ఘనంగా జరుగుతుంది. ఈ మల్కాజ్గిరి చౌరస్తాలోని గాంధీ పార్క్కి సమీపంలో ప్రసిద్ధి చెందిన రెస్టారెంట్స్, సాయిరామ్ మరియు రాఘవేంద్ర వంటి సినిమా థియేటర్స్ మరియు అనుటెక్స్, విశాల్, ట్రెండ్స్ వంటి క్లాత్ షోరూమ్స్ ఉన్నాయి. ఈ గాంధీ పార్క్కి సమీపంలోనే వెటర్నరీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, చంద్రమౌళీశ్వర ఆలయం, శ్రీ కృష్ణ భగవానుని ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉన్నాయి. ఈ మల్కాజ్గిరి ఏరియాలోని వినాయక ప్రతిమలు చాలా వరకు సఫిల్గూడ లేక్ పార్క్లోనే నిమజ్జనం చేస్తారు. అయితే కొన్ని భారీ విగ్రహాలు మాత్రం హుస్సేన్ సాగర్కి నిమజ్జనం కోసం తరలి వెళ్తూ ఉంటాయి. ఈ 2024 సంవత్సరంలో ఈ వినాయక నిమజ్జనం కోసం సఫిల్గూడ లేక్ పార్క్కి తరలి వెళ్తూ బారులు తీరిన ట్రక్కులతో, జీపులతో, ట్రాక్టర్లతో ఈ రహదారంతా చాలా కలకలలాడుతూ ఉంది. ఈ సంవత్సరం భారీ సంఖ్యలో కొలువు తీరిన గణనాథుని యొక్క ప్రతిమల సౌందర్యం వినాయక భక్తుల మదినైతే దోచాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ గణనాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మీ సునీత.